వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. 10th తర్వాత ఇంటర్మీడియట్లో స్ట్రీమ్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా పర్టికులర్గా ఉండాలంటారు మన కెరియర్ కౌన్సిలర్స్. అయితే ఈ విషయంలో ఏవి మనం పరిగణలోకి తీసుకొని స్ట్రీమ్స్ సెలెక్ట్ చేసుకోవాలనేది ఇవాళ క్లియర్గా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కెరియర్ కౌన్సిలర్ శ్రీనివాస్ ఏపూరి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్, జనరలీ 10th తర్వాత స్ట్రీమ్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇటు పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ కొంతమంది విద్యార్థుల పైన ఉంటుంది. ఇంకొంతమంది పిల్లలు ఏం చేస్తారు అంటే, నా ఫ్రెండ్ జాయిన్ అయ్యాడు కదా, నేను కూడా జాయిన్ అవుతాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు సార్. అయితే వీళ్ళ స్ట్రెంగ్స్ని గుర్తుపెట్టుకొని కూడా స్ట్రీమ్స్ తీసుకోవాలని కౌన్సిలర్స్ చెప్తూ ఉంటారు కదా సార్. అయితే ఇప్పుడు 10th కంప్లీట్ అయిన వాళ్ళు ఎలాంటి స్ట్రీమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ పాయింట్స్ని గుర్తుపెట్టుకొని స్ట్రీమ్స్ సెలెక్ట్ చేసుకోవాలనేది వివరంగా చెప్తారా సార్? తప్పకుండా మేడం. ఎందుకంటే మనం 10th క్లాస్ వరకు చదివిన చదువు వేరండి. తర్వాత ఒక సెపరేట్ స్ట్రీమ్స్కి వచ్చేస్తున్నాం. సైన్స్ అనో కామర్స్ అనో అలా సెపరేట్ స్ట్రీమ్స్కి వచ్చేస్తున్నాం. కాబట్టి ఈ స్టేజ్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం సెలక్షన్ కోర్స్ తీసుకునేటప్పుడు. ఇక్కడ మనకు జరిగేది ఏంటంటే, మెజారిటీ మనం 10th అయిపోయిన వెంటనే మీరు లోకల్గా మన స్టేట్స్లో జరిగేది చూసినా మీకు 2 అక్షరాలు ఎక్కువ వినిపిస్తాయి. ఎంపీసీ ఒకటి, బైపీసీ ఒకటి, గ్రూప్స్ ఎక్కువ వినిపిస్తాయి. సో మెజారిటీ దానికి వెళ్తారు. ఎందుకంటే మనందరికి డ్రీమ్ ఏంటంటే ఇంజనీరింగ్, మెడిసిన్, ఆ తర్వాత మళ్ళీ సిఏ. సో వాళ్ళందరూ కామర్స్తో వస్తుంటారు. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే, మీరు అన్నట్టు పేరెంటల్ ఇన్ఫ్లుయెన్స్ కొంత ఉంటుంది, పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ కొంత ఉంటుంది. నా క్లోజ్ ఫ్రెండ్ జాయిన్ అయితే నేను కూడా అదే కాలంలో జాయిన్ అయితే ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు అనుకుంటారు. కానీ ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాక కబుర్లు చెప్పుకుంటే టైం ఉండదు. వెళ్ళడం రావడం కూడా రేపొద్దున అందులో ఒకరు భాష ఏదైతే క్యాంపస్ మారిపోతారు. సో అంటే ఫస్ట్ ఏదైతే అనుకుని జాయిన్ అయ్యారో అది ఉండదు. ఎందుకంటే మన కోసం బాగా చదివే అబ్బాయి చదవలేని అబ్బాయి కోసం ఆగడు. అవును, బాగా చదవని అబ్బాయి చదివే అబ్బాయి కోసం కష్టపడతాడు కావాలంటే. కాబట్టి ఇది తక్కువ జరుగుతుంది. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, మనం ఏ బోర్డు తీసుకున్న 10th క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్ చదువుతాం. సోషల్ సైన్సెస్ చదువుతాం, సోషల్లో జాగ్రఫీ చదువుతాం, సివిక్స్ చదువుతాం, హిస్టరీ చదువుతాం అన్నీ. అలాగే సైన్స్ వచ్చేటడికి ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్. అంటే మన ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకుంటే మన ఫిజికల్ సైన్స్ అంటాం. బాటనీ, జువాలజీ తీసుకుంటే బయలాజికల్ సైన్స్. సో మొత్తం సైన్స్ చదువుతాం. మ్యాథ్స్ చేస్తాం. మ్యాథ్స్లో కమర్షియల్ మ్యాథ్స్ చేస్తాం, జామెట్రీ చేస్తాం, ట్రిగ్నోమెట్రీ, ఆల్జబ్రా అన్ని రకాలుగా చేస్తాం. ఇది కాకుండా మన స్టేట్ బోర్డ్స్ తీసుకున్నట్లయితే మనకు 3 లాంగ్వేజెస్ తీసుకుంటాం. ఇంగ్లీషు, తెలుగు, హిందీ కానీ, లేకపోతే తెలుగు వాళ్ళు సంస్కృతి కానీ. సో ఈ 10th క్లాస్ వరకు ఈ సబ్జెక్ట్స్ అన్నీ కంపల్సరీ. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇవన్నీ మ్యాండేటరీ, ఇవన్నీ చదవాలి. కానీ మీ 10వ క్లాస్ వరకు ప్రయాణంలో మీకు కొన్ని సబ్జెక్టులు బోర్ కొట్టి ఉండొచ్చు, మీకు లెక్కలంటే చిరాకు వచ్చి ఉండొచ్చు, లేకపోతే కొద్దిమందికి సోషల్ సైన్స్ అంటే ఇబ్బంది ఉండొచ్చు, కొద్దిమందికి బయాలజీ పేరు వినగానే భయం వేయచ్చు. సో ఇప్పుడు మీకు ఒక అవకాశం వచ్చింది, కొన్ని సబ్జెక్ట్స్ని మీరు విడిచిపెట్టేయచ్చు, కొన్నిటిని మేజర్గా తీసుకోవచ్చు. అలాంటి సందర్భంలో స్టూడెంట్ ఏం చేసుకోవాలంటే, ఈ 10th క్లాస్ వరకు నేను చేసిన ప్రయాణంలో నాకు ఏ సబ్జెక్ట్ కంఫర్ట్ ఎక్కువ ఉంది, ఏ సబ్జెక్ట్లో డిఫికల్టీ లెవెల్ పెరిగినా నేను బాగా చేయగలుగుతున్నాను చూసుకుంటే, ఉదాహరణకు మ్యాథ్స్ బాగా చేస్తున్నారు. సో మ్యాథ్స్ బాగా చేసే స్టూడెంటు సాధారణంగా మనం మ్యాథ్స్ చేస్తున్నారని కానీ ఎంపీసీ అంటాం. మ్యాథ్స్ చేసి కొద్దిమందికి సైన్సెస్ ఇష్టం ఉండదు. సైన్సెస్ ఇష్టం వచ్చింది అనుకోండి, ఫిజికల్ సైన్స్ ఉందనుకోండి, అప్పుడు మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ తీసుకుంటే అది ఎంపీసీ అవుతుంది. అంటే ఇక బయలాజికల్ సైన్స్ ఉండదు, ఆర్ట్స్ మన సోషల్ సైన్స్ ఉండదు. లాంగ్వేజ్ కూడా ఇంటర్మీడియట్కి వచ్చేటికి 3 నుంచి 2కి వచ్చేస్తుంది. సో అంటే మీకు మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ ఇష్టమైనప్పుడు ఆ కాంబినేషన్ ఎంపీసీ అవుతుందండి. అసలు మ్యాథ్స్ ఇష్టం కాకుండా టోటల్గా సైన్స్ ఇష్టం అనుకోండి మీకు, అంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అప్పుడు బైపీసీకి రావాలి. ఎందుకు, ప్యూర్ సైన్సే ఉంది, అందులో మ్యాథ్ లేదు. అలాగే మనకు సోషల్ లేదు. అసలు మీకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేదు, సైన్సెస్ ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, హ్యుమానిటీస్కి వచ్చేయాలి. మనం ఇక్కడ హ్యుమానిటీస్ అంటే మనం ఇక్కడ వీళ్ళు ఐఈసీ అది అంటారు, మన సిబిఎస్ఈలో అయితే హ్యుమానిటీస్ స్ట్రీమ్ అంటాం. సో కొద్దిమంది ఏంటంటే అలా హ్యుమానిటీస్కి వచ్చే వాళ్ళకి కూడా మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది కొంత. అంటే ఆల్జబ్రా లాంటి కష్టమైన లెక్కలు వాళ్ళకి అంటే ఆల్జబ్రా కష్టమని కాదు, కొద్దిమంది వాళ్ళ డిఫికల్టీలో ఫీల్ అయితే కమర్షియల్ మ్యాథ్స్ ఉంటుందండి, అంటే వ్యాపారానికి సంబంధించిన మ్యాథమెటిక్స్ ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, అది ఇష్టపడతారు. అది ఇష్టపడి ఇలాగా హ్యుమానిటీస్కి వచ్చినప్పుడు సిబిఎస్ఈ బోర్డ్స్లో ఏంటంటే మ్యాథ్స్ సబ్జెక్ట్గా పెట్టుకోవచ్చు. అందులో సిబిఎస్ఈ ఏం చేసిందంటే మ్యాథ్స్ని 2 రకాలుగా డివైడ్ చేసి, ఒక మ్యాథ్స్ ఫిజిక్స్ అప్లికేషన్, ఇంజనీరింగ్ అప్లికేషన్ మ్యాథ్స్ అంతా ఒకటిగాను, ఆర్ట్స్కి, కామర్స్కి సంబంధించిన మ్యాథ్స్ అప్లికేషన్ ఒకటిగాను ఉంది. అప్పుడు ఎవరన్నా హ్యుమానిటీస్కి వస్తూ ఈ మ్యాథ్ కూడా పెట్టుకోవాలంటే ఇలా పెట్టుకోవచ్చు. సో అంటే ఇప్పుడు మన స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే,
మీరు ఎందులో బాగా పెర్ఫామ్ చేసి మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందనేది సబ్జెక్ట్స్ ఎంచుకుని ఆ కాంబినేషన్స్ ఇలా తీసుకుంటూ రావాలండి. తర్వాత లేకపోతే మీకు ఇంజనీరింగ్ డ్రీమ్ ఉంది, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనో లేకపోతే ఒక డాక్టర్ అవ్వాలనో ఉంది. అప్పుడు మీరు ఏం చేయాలి? ఆ డాక్టర్ అవ్వాలంటే బైపీసీ చదవాలి. కాబట్టి టోటల్గా ఇప్పుడు దాకా చదివిన బైపీసీలో బయలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ నాకు ఏమైనా ఇబ్బంది ఉందా? ఏదో 4 సబ్జెక్టులు కదా అవి, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్. ఒక జువాలజీ ఇబ్బంది లేకపోతే బాటనీ ఇబ్బంది ఉందనుకోండి, అది మనం మేనేజ్ చేయగలుగుతాం అంటే ఈ ట్రాక్ వచ్చేయచ్చు. కానీ అందులో 2 సబ్జెక్టులు రావాలనుకోండి, కానీ మీకు డాక్టర్ అవ్వాలని కోరుకుంది, అది ఆ జర్నీ సరిగా ఉండదు. సో అందువల్ల ఏంటంటే స్టూడెంట్స్ కూడా మేము ఏం చెప్తాం అంటే కంఫర్ట్ లెవెల్ చూసుకోవాలి. ఫస్ట్ సబ్జెక్ట్ అండర్స్టాండింగ్. ఒక సబ్జెక్ట్ మీరు బాగా అర్థం చేసుకున్నప్పుడు అందులో డిఫికల్టీ లెవెల్ ఎంత క్వశ్చన్ వేసినా, ట్విస్ట్ చేసి వేసినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సబ్జెక్ట్ కాన్సెప్ట్స్ మీకు కొంచెం కొంచెం అర్థమైనాయి అనుకోండి, ఎక్స్ట్రాగా మీరు వెళ్ళలేరు. కొంచెం టిపికల్గా క్వశ్చన్ ఇచ్చిన అంటే మన విద్యా విధానం ఎలా ఉంటుందంటే 3+2 = అంటే 5 వేస్తాం. 3+ అని క్వశ్చన్ మార్క్ వేసి = 5 వేసి ఆ క్వశ్చన్ మార్క్ ఏంటనగానే ఒకసారి అమ్మో లెక్క మార్చి ఇచ్చేసారు, తిప్పిచ్చేసారు, మన ఎక్కువ డిఫికల్టీగా ఫీల్ అవుతుంటాం. అలాగే అన్ని సబ్జెక్ట్స్లో కూడా క్వశ్చన్ డైరెక్ట్గా అడగకుండా ట్విస్ట్ చేసి ఇస్తుంటారు. సో అందువల్ల పర్టికులర్గా ఇంటర్మీడియట్కి వచ్చేటప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పటికీ, పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, ఆ గ్రూప్లో ఏ సబ్జెక్టులు వస్తాయి తెలుసుకోవాలి స్టూడెంట్. అంటే ఇలా మ్యాథ్స్, ఫిజిక్స్, ఫిజికల్ సైన్స్ అయితే ఎంపీసీ అని, మొత్తం సైన్స్ అయితే బైపీసీ అని, ఆ కాన్సెప్ట్ తెలియాలి. ఆ క్లారిటీ వచ్చిన తరువాతనే స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోక ముందు ఇవన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. తర్వాత కామర్స్, ఇప్పుడు వ్యాపార రంగానికి వద్దాం అనుకున్నారు, కామర్స్ తీసుకుంటారు, సిఈసి తీసుకుంటారు. అందులో కూడా సిఈసితో పాటు మ్యాథ్స్ కూడా పెంచుకోవచ్చు అనుకోండి, ఎంఈసీకి వస్తాం. మన స్టేట్ బోర్డులో అయితే, ఇంటర్మీడియట్ బోర్డులో అయితే ఎంఈసీ అంటాం, ఇటు సిబిఎస్ఈలో అయితే మనం కామర్స్ స్ట్రీమ్ అంటాం. మ్యాథమెటిక్స్ని ఒక సబ్జెక్ట్గా పెట్టుకుంటాం మనం. సో కాబట్టి మనకు పర్టికులర్గా ఫుల్ కామర్స్కి వెళ్ళిపోవాలని ఇంట్రెస్ట్ ఉందనుకోండి, సిఈసీ ఆర్ ఎంఈసీతో వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ సబ్జెక్టు నేను 10th క్లాస్ వరకు, ఇప్పుడు ఉదాహరణకు రేపు ఎగ్జామ్ అండి, మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ రేపు, పవర్ పోయింది, మొన్న వర్షం వచ్చింది, అట్లాగే ఏదో ఒక కెలామిటీ వచ్చింది, మీ ఇంట్లో జనరేటర్ పనిచేయట్లేదు, ఒక లైట్ కూడా లేదు, సెల్ ఫోన్ లైట్ కూడా లేదు, మీరు అలాంటి ఒక వాతావరణంలో రేపు ఏ ఎగ్జామ్ అయితే మీరు హ్యాపీగా పర్వాలేదు నాకేం ఇబ్బంది లేదు అనేది 6 సబ్జెక్టులు మీకు ఒక సబ్జెక్టు 2 సబ్జెక్టులు ఉంటుంది వితౌట్ రివిజను, నా దగ్గర పర్వాలేదు, నా దగ్గర ఉన్న దీంతో వెళ్ళిపోవచ్చు అని. సో అందుకని స్టూడెంట్ డిసైడ్ చేసుకున్నప్పుడు అలా కూడా ఆలోచించుకోవాలి. ప్రాపర్గా రివిజన్ చేయలేకపోయాను, కానీ అప్పుడు క్లాస్లో చదివింది, అంతకుముందు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్కి ప్రీ ఫైనల్ చదివింది కూడా నేను రికలెక్ట్ చేసుకుని దేనికి వెళ్ళగలని చూసుకోవాలి. సో ఎక్కువగా మనకేంటి ఇంటర్మీడియట్కి వెళ్తూ ఉంటారు. కొద్దిమందికి ఏంటంటే మ్యాథ్స్ ఇష్టం ఉండదు, సైన్స్ ఇష్టం ఉండదు, సోషల్ ఇష్టం ఉండదు. అలాంటి స్టూడెంట్స్ ఉన్నారు నా దగ్గర కూడా. అలాంటి వాళ్ళు ఏంటంటే మన దగ్గర వాళ్ళకి మంచి డ్రాయింగ్ స్కిల్స్ ఉంటాయండి, కానీ అందరూ ఏమంటారు డ్రాయింగ్తో ఇప్పుడు నువ్వేం చదువుతావు అంటారు. యాక్చువల్గా మనకి ఏంటంటే 10th క్లాస్ వరకు వచ్చి మీకు అసలు ఆ సబ్జెక్ట్స్ ఏమి ఇష్టం లేదు, ఓన్లీ డ్రాయింగ్ స్కిల్ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ ఎఫిలియేషన్ తోటి బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని మీరు ఇంటర్మీడియట్ చేయకుండా 5 years డిగ్రీ చేసేయచ్చు. అందులో ఫోటోగ్రఫీ ఉంటుంది, అప్లైడ్ ఆర్ట్స్ ఉంటుంది, పెయింటింగ్ ఉంటుంది. 5 years కోర్స్ అండి, ఇంటర్మీడియట్ చదవకల్లా. అప్పుడు కొద్దిమంది పిల్లల్ని చెక్ చేస్తాం, చెక్ చేశాక ఏది ఇంట్రెస్ట్ లేదంటే వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారంటే సరిగా శ్రద్ధ పెట్టట్లేదు అంటారు. అదేం కాదు, మీ బ్రెయిన్ స్ట్రక్చర్ని బట్టే మీరు ఆ పని చేయగలుగుతారు. మీ బ్రెయిన్ సపోర్ట్ చేయాలి దానికి, మీ స్ట్రక్చర్ ఆఫ్ బ్రెయిన్ సపోర్ట్ చేయాలి. మనం సాధారణంగా ఏం తీసుకుంటుంటే ఆ పెద్ద శ్రద్ధ పెట్టట్లా, బొమ్మలు అయితే వేస్తున్నారని. ఇప్పుడు ఒక్కోసారి మనం చూస్తుంటాం మెయిన్ రోడ్ అంటే వెళ్ళేటప్పుడు 10 minutesలో మనల్ని యాజిటీజ్గా డ్రా చేస్తారు. ఎంతమంది చేయగలుగుతున్నారు ఈ ప్రపంచంలో ఆ క్రియేటివిటీ అనేది రేర్ ఆర్ట్. అలాగే లిటరేచర్, రైటింగ్ రేర్ ఆర్ట్. మనం రేర్ గ్రూప్లోకి ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది, తక్కువ మంది ఉంటారు అందులో, కాకపోతే ఏంటి ఆ కుటుంబాల్లో ఎవరు లేరు అనుకోండి, మాకు వస్తుంటారు, ఆ వాల్యూ తెలియదు వాళ్ళకి. ఏంటి కోర్సు ఇది, నువ్వు డ్రాయింగ్ కోర్సు ఎందుకు, నువ్వు ఏదో ఒకటి చేసుకో, ఫస్ట్ ఎంపీసీ బైపీసీ చేసుకుని పక్కన ఇది పెట్టుకో, అసలు అది ప్రొఫెషన్గా తీసుకోవద్దు. తర్వాత వాళ్ళు అలా ఎవరైతే గైడ్ చేస్తున్నారో ఒకసారి వాళ్ళు కూడా నెట్లోకి వచ్చి చూసుకుంటే అలాంటి కాలేజీలు ఉన్నాయంటే ఉన్నాయండి. అలాగే ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్సెస్ అని ఉంటాయి, అందులో కూడా మీకు యానిమేషన్ లాంటి కోర్సెస్ ఉన్నాయి. అలా కాకుండా కొద్దిమంది మీరు బైపీసీ మొత్తం ఇష్టం లేదు, ఓన్లీ బయాలజీ చదవాలనుకోండి, వొకేషనల్కి వెళ్ళొచ్చు, అందులో వేరే గ్రూప్స్ ఉంటాయి. సో అలాగే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అని అలా కోర్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మనం ఆ కాంబినేషన్ అంతా మనం చదవలేకపోతే వొకేషనల్ షిఫ్ట్ అవడం. కొద్దిమందికి ఏంటంటే డ్రాయింగ్ రాదు, సబ్జెక్ట్స్ ఇష్టం ఉండవు, కానీ ప్రాక్టికల్గా చూస్తే బాగా వస్తుంది అనుకోండి, కొంతవరకు మేనేజ్ చేయగలిగితే 3 years పాలిటెక్నిక్ వెళ్ళిపోవచ్చు. అది కూడా కష్టం, బాగా రైటింగ్ లెవెల్ నాకు కష్టం అనుకున్నప్పుడు
ఐటీఐ లాంటి కోర్సెస్కి వెళ్ళిపోవచ్చు. 1 year కోర్సెస్ ఉంటాయి, 2 year కోర్సెస్ ఉంటాయి. ఐటీఐ కోర్సెస్ చదవడానికి ఏంటంటే మనకు సోషల్ స్టేటస్ అడ్డొస్తుంది. ఎవరన్నా పిల్లల్ని ఐటీఐ పెట్టమన్నారు అనుకోండి, అందరు ఇంజనీరింగ్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ చేస్తున్నారండి. మీరు ఈరోజు భారతదేశంలో మీరున్న హైదరాబాద్లో తీసుకున్న ఒక బిల్డింగ్ కడతా అనుకోండి, ఒక మీకు ఎలాగో 24 క్రాఫ్ట్స్ లాగా అక్కడ 24 ఉన్నాయనుకోండి, ఆ 24లో 22 క్రాఫ్ట్స్ అంతా కూడా అదర్ దాన్ తెలుగు పీపులే ఉన్నారు. ఓ బిల్డింగ్లో పెయింట్ దగ్గర నుంచి, లేకపోతే ప్లంబింగ్, కార్పెంటరీ, ఇలాంటి మేజర్ డొమైన్స్లో ఇక్కడ వాళ్ళు ఎవరు చదవట్లా. ఎందుకంటే మనకు ఉద్యోగం ఎలా చేసినా సొసైటీకి కనిపించేటప్పటికి స్టేటస్ కావాలి. చక్కగా ఇన్షర్ట్ చేసుకున్న, ప్యాంట్ షర్ట్ వేసుకుని అందం కనిపించి. కానీ గ్రోత్ పరంగా చూసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఏసీ, ఇప్పుడు మీరు స్టూడియోలో షూట్ చేసినా, లేకపోతే ఆఫీసుల్లో ఎంఎన్సీ ఆఫీస్లో వర్క్ చేసినా రెఫ్రిజరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవేళ పాలిటెక్నిక్లో ఏసీ అండ్ రెఫ్రిజరేషన్ ఉంది కోర్సు, ఐటీఐలోనే ఉంది. ఐటీఐలో 2 సంవత్సరాలు అట్లాంటి కోర్సు చేసుకుని నెలకు 50,000 సంపాదించుకుని ఉన్నారు. 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో నెలకు 2 లక్షలు సంపాదించుకున్న కూడా ఉన్నారు. ఇక్కడ మనం ఏంటంటే కొంచెం ఎప్పుడైతే సోషల్ స్టేటస్, ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ తోటి మనం కోర్సెస్ ఇలా చూస్ చేసుకుంటున్నాం. అవసరం లేకుండా చదవలేకపోయినా ఎంపీసీ వేస్తాం, చదవలేకపోయినా బైపీసీ వేస్తాం, చదవలేకపోయినా ఇంజనీరింగ్ వేస్తాం. 6 ఏళ్ళు పీరియడ్ అయిపోయాక నేనేం చేశాను అనుకుంటే ఇబ్బంది పడతాం. అదే మీరు చదవలేని పిల్లలు ఉన్నారు, తప్పేం లేదండి. నేను చెప్పాను కదా, బ్రెయిన్ మీ స్ట్రక్చర్ని బట్టి ఉంటుంది. ఐటీఐ చేసుకొని ఎలక్ట్రికల్ కోర్సు చేసుకుని ఓ 4-5 ఏళ్ళు వర్క్ చేసి ఇవాళ మనం భారతదేశంలో కట్టిన బహుళ అంతస్తులు 40 అంతస్తులు కావచ్చు, ఐటీఐ చదువుకున్న పిల్లలు మొత్తం 40 అంతస్తుల బిల్డింగ్కి కరెంటు సప్లై చేస్తున్నారంటే ఎంత ఇన్కమ్ ఉందంటే సోర్సెస్, అది ప్రపంచానికి బయటికి తెలియట్లా. మనకు అంత ఫ్యాన్సీ, ఒక అందమైన ప్రపంచం, అది మాయైనా పర్వాలేదు, ఇష్టమే. సో ఎవరన్నా కొంచెం అలాంటి స్టేటస్ కొంచెం దూరం పెట్టి ఇలా ఐటీఐ వెళ్ళినా కూడా చాలా మంచి అవకాశాలు ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్ట్రీమ్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎంత పర్టికులర్గా ఉండాలి అన్న విషయం అందరికీ అర్థమయ్యేలాగా తెలియచేశారండి. నమస్కారం సార్.